హరే కృష్ణ. దండత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 7వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఇప్పటివరకు మనం చూసాము ఇంతకుముందు ఈ యొక్క అధ్యాయం మొదట్లో విదురుడు మైత్రేయుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు, ముఖ్యంగా జీవ మరియు ఈశ్వరుడి గురించి. ఈశ్వరుడి గురించి జీవుడి గురించి అడిగిన ప్రశ్నలను ఎంతో చక్కగా మైత్రేయుని దానికి సమాధానం ఇచ్చాడు, ఆయనకున్న సందేహాలను తీర్చాడు. ఇప్పుడు దాని తర్వాత ఈ యొక్క శ్లోకాల్లో ఈరోజు మనం చూసుకునేది ఏంటంటే, విదురుడు ఈ సమాధానాలు విన్న తర్వాత తన యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ తన యొక్క సాక్షాత్కారాలను కూడా వ్యక్తం చేస్తాడు, హృదయపూర్వక సాక్షాత్కారాలు. అతను మనస్సులో ఉన్న మాటని ఇప్పుడు ఆయన మైత్రేయుతో చెప్తాడనమాట. అది ఈరోజు విషయం మనం చూద్దామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 15వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు మైత్రేయుడికి. విదుర ఉవాచ సంచిన్న సంశయో మహ్యం తవ సూక్తాసినా విభో ఉభయత్రాపి భగవన్ మనో మే సంప్రదావతి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ విదురుడు, సంచిన్న సంశయో మహ్యం, నాలో ఉన్న సందేహాల్ని మీరు ముక్కలు చేసేసారు, అంటే సంపూర్ణంగా నా సందేహాల్ని తీర్చేశారు. ఇప్పుడు నాకు ఇంకా సందేహాలు ఏం మిగలలేదు. అంటే దీని గురించి జీవుడి గురించి ఇంకా ఈశ్వరుడి గురించి. ఉభయత్రాపి భగవన్, ఉభయ రెండిటి గురించి, ఈశ్వరుడి గురించి జీవుడి గురించి నేను అడిగిన ప్రశ్నలు నాకున్న సందేహాలు మీరు సంపూర్ణంగా వారికి ఉన్న సంబంధం, వాటికి ఉన్న విషయాలు నేను అడిగాను కదా, దాన్ని సంపూర్ణంగా మీరు సమాధానం ఇచ్చారు. తవ సూక్తాసిన విభో, మీరెంతో బాగా సమాధానం ఇచ్చారు, నా కృతజ్ఞతలు. తద్వారా ఇప్పుడు నా మనస్సు ఏంటంటే ఎంతో నిర్మలంగా ఇంకా మీరు ఇచ్చిన సమాధానం వైపు అందులో ప్రవేశిస్తుంది అని. మనోమే సంప్రదావతి. మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు నా మనసులో బాగా కూర్చుండిపోయాయి, మనస్సు అంతా దాంట్లో మీరు చెప్పిన విషయాలపైనే ధ్యానించగలుగుతుంది సరిగ్గా. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏవైతే అడిగారో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట. జీవుడు ఇంకా ఈశ్వరుడు వారిద్దరికీ ఉన్న సంబంధం. ఎందుకంటే మొదటి జ్ఞానం మనకు తెలియాల్సింది ఏంటంటే సంబంధ జ్ఞానం. మనకి సంబంధ జ్ఞానం ఉంటేనే సరిగ్గా అప్పుడే మనము దానికి తగ్గట్టుగా మనం ఆ సంబంధం అనుసారంగా మనం ఏంటంటే అభిధేయ అంటే సేవను చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టేజ్ అప్పుడే మనకి లాస్ట్
ప్రయోజనం, భగవత్ ప్రేమ, కృష్ణుడి ప్రేమ మనకు దక్కుతుందన్నమాట. సో ఇది 3 స్టేజెస్. సో ఫస్ట్ స్టేజ్లో మనం అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. సంబంధం ఏంటి? ఈశ్వరుడికి భగవంతుడికి, జీవుడికి ఈశ్వరుడికి, జీవుడికి ఈశ్వరుడికి ఉన్న సంబంధం. ఓకే, సో ఆ విషయాన్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాను. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే మనము మర్చిపోయిన మన విషయాన్ని, మన సంబంధాన్ని మనం గుర్తు చేసుకున్న తర్వాతే కదా మనం నెక్స్ట్ చేసేది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ విధంగా మనకు ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు మనము తీర్చుకోవాలి. తద్వారా సందేహాలు తీర్చుకుంటే ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, ఆ విధంగా ఎలాగైతే మనం ఇలా మైత్రేయ ఋషి అటువంటి ఎవరైనా ప్రామాణిక గురువుల నుంచి మనము మనకున్న సందేహాల్ని తీర్చుకుంటే తద్వారా మనకు భక్తి పదంలో ముందుకెళ్ళడానికి ఇంకా ఏ అడ్డంకులు ఉండవు. ఎందుకంటే సందేహాలు అనేవి ఏంటంటే మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ఒక అడ్డుగోడలాగా నిలిచిపోతాయి అన్నమాట, మధ్యలో స్టంబ్లింగ్ బ్లాక్స్. ఎందుకంటే మనం ముందుకు చేద్దాము అనుకుంటాం కానీ డౌట్ అనమాట, ఇది చేయాలా వద్దా, ఇది చేయొచ్చా లేదా, ఇది కరెక్టేనా కాదా. సో అలాంటి సందేహాలతో మనం ఒకవేళ మన మనస్సు నిండిపోయింది అనుకోండి, మనం భక్తిలో ముందుకు ఏ స్టెప్పు వేయలేం. ఏ సర్వీస్ కానీ ఏ సాధన కానీ చేయడానికి మనకు ముందు వెనక ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తూనే మన సమయం గడిచిపోతూ ఉంటుంది. అందుకనే అలా సందేహాలు ఉన్నప్పుడు మనము ఇలా గురువుల దగ్గరికి వెళ్ళేసి మనము మన సందేహాలను తీర్చుకుంటే అప్పుడు మనకు మైండ్ క్లియర్ అయిపోతుంది. మనకి ఇంకా మనస్సు ఏ రకమైన అవరోధాన్ని సృష్టించదు. సో మనము ఎంతో స్మూత్గా మన భక్తి పదంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా మన మనస్సు అనేది భక్తిలో ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కేంద్రితమై ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే ముందుకు వెళ్ళడం ఆగిపోతుంది అన్నమాట. అందుకనే ఇది చాలా ఇంపార్టెంటు. అది మీరు నా సందేహాలు దీని గురించి తీర్చేశారు అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. సాద్వేతద్వ్యాహృతం విద్వన్ నాత్మమాయాయనం హరే ఆభాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం నయద్బహి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఎంతో మహాపండితులు, మీకు సర్వ వేదాల యొక్క జ్ఞానం తెలుసు, మీరు నాకెంతో చక్కగా వర్ణించి చెప్తున్నారు. ఎలా ఉందో వేదాల్లో, ఎలా శాస్త్రాల్లో ఉన్నాయో ఆ విషయాలు బాగా నాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మీ సమాధానం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, మనకు ఎటువంటి కలతలు ఉన్నా, మనం ఎటువంటి కష్టాలని భోగిస్తున్నా, ఎలాంటి మోహంలో పడి ఉన్నా, దీనికంతా కారణం బహిరంగ శక్తి. ఈ బహిరంగ శక్తి ప్రభావం ద్వారానే మనము రకరకాల సమస్యల్ని మనస్సులో, శరీరంలో ఎదుర్కొంటున్నాము అనే విషయాన్ని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, ముందు ఫస్ట్ శ్లోకంలో కృతజ్ఞత వ్యక్తం చేసి, ఇప్పుడు దీని ద్వారా నాకు ఈ సమాధానం దొరికింది, ఎందుకు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాం జీవ మనము అని. సో మాయ యొక్క శక్తి ప్రభావం గురించి నేను అర్థం చేసుకున్నానని ఇప్పుడు విధుడు చెప్తున్నాను అనమాట. సో మరి తద్వారా, ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు విదురుడు తన యొక్క అండర్స్టాండింగ్, సాక్షాత్కారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇంకో శ్లోకంలో కూడా చెప్తున్నాడు, యశ్చ మూఢాతమో లోకే యశ్చ బుద్ధే పరం గతః తావుభౌ సుఖమేదేతే క్లిశ్యత్యంతరితో జనః. ఇది చాలా మంచి శ్లోకం. సో కొంతమంది అడగొచ్చు ఎలాంటి ప్రశ్న, ప్రభుజీ మీరు అంటున్నారు కష్టం కష్టం అని, చూడండి బయట జనాలు కొంతమంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు జీవితంలో, వాళ్ళకి ఇలాంటి ఏం అంటే అంతగా ఇప్పుడు మనం అంటాం కదా, దుఃఖాలేమో అశాశ్వతం, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఈ దుఃఖాల నుంచి మనం ముక్తి పొందాలి, ముక్తి సాధించాలి, భగవద్ధామంలో వెళ్ళిపోవాలి, అక్కడ ఏ దుఃఖాలు ఉండవు, మనం అక్కడ సుఖంగా ఉండొచ్చు, అసలైన ఆనందాన్ని అనుభవించవచ్చు అని. ఇక్కడ ఎన్నో కష్టాలు ఉన్నాయి, క్లేశాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి కొంతమంది మాత్రం అంతగా దాని గురించి ఏం పట్టించుకోనట్టుగా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ నిత్యం ఆనందంగా ఉన్నట్టు, అంటే వీటి గురించి ఎప్పుడు ఆలోచించరు పెద్దగా. ఏమైనా కష్టాలు వచ్చినా కానీ ఓకే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, మనం కష్టాలు వచ్చినా కానీ దాన్ని అలా పట్టించుకోరు. అవి కష్టాలు అనుభవిస్తూనే ఆ దుఃఖాన్ని కూడా అనుభవించేస్తారు. అందులో దుఃఖంలో కూడా వాళ్ళకి అర్థం కాదు అసలు అనుభవిస్తున్నామని. అంటే అది ఒక న్యాచురల్, అంటే
దుఃఖాన్ని అనుభవించడం అంతే అంతే అనుభవించాల్సిందే అంతే. ఇంకా దాని గురించి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించరు అనమాట. ఎందుకంటే వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాంటి వారు కూడా అసలు దుఃఖంలో మునిగి ఉన్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించలేనంత అంధకారంలో తమోగుణంలో ఉండే వ్యక్తులు, మూర్ఖులు, వాళ్ళు కూడా ఒక రకంగా ఆనందంగా ఉండొచ్చు. ఇంకొకటి, ఎవరైతే పరమహంస స్థాయిలో ఉన్నారో శుద్ధ భక్తులు, వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ వారు కూడా ఆ స్థాయిలో ఎటువంటి భౌతిక క్లేశాలని అనుభవించరు. సో ఇద్దరు రెండు రకాలన్నమాట. ఎవరు యశ్చ మూఢా తమోలోకే, ఈ లోకంలో అందరికన్నా తమోగుణంలో మునిగి ఉన్న అటువంటి మూర్ఖులు, మరియు యశ్చ బుద్ధే పరం గతః, ఎంతో బుద్ధివంతులైన పరం గతిని ప్రాప్తించుకున్నవారు, పరంహంస స్థాయిలో ఉన్నవారు, వీరిద్దరూ తావుభౌ సుఖం ఏదైతే, వీళ్ళిద్దరు సుఖంగానే ఉంటారు, వీళ్ళిద్దరికి సమస్య లేదు. ఒకరు సంపూర్ణంగా అంధకారంలో ఉన్నవారు, ఇంకొకరు సంపూర్ణంగా జ్ఞానోదయమైనవారు. ఇంకొకరు మరి క్లిశ్యత్యంతరితో జన, ఈ ఇద్దరి మధ్యలో ఉన్నవరే వాళ్ళు మాత్రం చాలా కష్టాలను అనుభవిస్తారు. అంటే మనలాంటి సాధకులు అందరూ ఎవరైతే ఇంకా మనము శుద్ధ భక్తులుగా అవ్వలేదు, ఇంకా అలాగని మనము మరీ అంధకారం కూడా లేము. మనకి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం, మనకి జ్ఞానం ఉంది, ఈ భౌతిక జ్ఞానం అంటే ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం, నేను ఆత్మ, ఈ శరీరం కాదు, మన జీవిత లక్ష్యం భగవద్ధామం వెళ్ళిపోవాలి, ఈ అనర్థాల నుంచి ముక్తులు అయిపోవాలి మనము, అలాగే ఈ భౌతిక క్లేశాల నుంచి కూడా మనము ముక్తి చెందాలంటే ఈ భౌతిక ప్రపంచంలో అటువంటి ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ముక్తి పొందాలి. ఇలాంటి ఎన్నో విషయాలు మనము చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము, అలాగే కొన్ని పాటిస్తున్నాము కూడా, నియమాలు పాటిస్తున్నాము, పదహారమాలలు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాము. అయినా కానీ మనకి ఇంకా చాలా రకాల కష్టాలని అనుభవిస్తున్నాం. అవునా? మానసిక కష్టాలు, వేదనలు, లేకపోతే భౌతిక దేహానికి జరిగిన కష్టాలు, దుఃఖాలని మనము ఇంకా అనుభవిస్తూనే ఉన్నామే. మరి అది మనము మనకన్నా అజ్ఞానులు పీస్ఫుల్గా ఉన్నారనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అటువంటి వారు ఎలాంటి అజ్ఞానంలో ఉండి ఎలాంటి ఆనందంలో ఉన్నారంటే, వాళ్ళు ఆ జడానందంలోనే వాళ్ళకి దుఃఖము ఆనందానికి కూడా తేడా తెలియకుండా వాళ్ళు అనుభవించుకుంటూ జీవించేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు జీవించే విధానం చాలా దిగజారిపోయిన, లేకపోతే చాలా ఇక్కడ ప్రోపాల్ ద్వారా ఉదాహరణ ఇస్తారు. ఇది వాళ్ళ స్థాయి ఏంటంటే ఒక పశువుల స్థాయిలో జీవిస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఒక మనిషిలాగానే జీవించట్లేదు, పశువుల స్థాయిలో జీవిస్తున్నారంటే. ఎలాగంటే ఒక హాగ్స్ లైఫ్ అంటే, హాగ్ అంటే సువర్, పంది. సో ఒక శూకర, ఒక పంది అది జీవిస్తుంది. పంది యొక్క జీవించే విధానం ఉంటుంది. ఏముంటుంది పంది జీవించే విధానం? అది ఎక్కడ తిరుగుతుందో మనకు తెలుసు, ఏం తింటుందో తెలుసు, ఎప్పుడు మైథునం చేసుకుంటూ అలాంటి ప్రదేశాల్లో తిరుగుతూ అది ఆనందంగా ఉందంట. అది కూడా మరి ఒకసారి ఒక అపరాధం చేయడం కారణంగా ఇంద్రుడికి పంది శరీరం దొరికిందనమాట. సో పంది శరీరం దొరికితే, జస్ట్ ఉదాహరణ కూడా వస్తుంది మనకు, భాగవతం ఇక్కడ ఇవ్వలేదు కానీ వేరే చోట మనకు భాగవతంలో వస్తుంది, భవిష్యత్తులో చదువుకుంటాము. సో అప్పుడు ఇంద్రుడికి పంది శరీరం వచ్చేసి పందిలా అయిపోయాడు అనమాట ఇంద్రుడు. అప్పుడు పందిలాగా జీవిస్తున్నాడు. సో అలా చాలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా బ్రహ్మదేవుడు అప్పుడు అనుకున్నాడు, అరే సమయం అయిపోయింది, ఇప్పుడు ఇంద్రుడికి అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చేసి ఇంద్రుడు అక్కడ తన డ్యూటీ అది చేయాలి అనేసి దానికోసం ఇంద్రుడిని వెళ్ళి పిలుస్తాడు. ఇంద్రుడిని, చూడు నువ్వు ఇంద్రుడివి, పందివి కాదు, వచ్చేసి నీ ఇంద్రుడి యొక్క స్థానంలో వచ్చేసి నువ్వు పరిపాలన చేయాలి, నువ్వు చాలా డ్యూటీ ఉంది నీకు, ఇంక ఈ పంది జీవితం ఇంకెన్ని రోజులు ఉంటావు, నీది అయిపోయింది సమయం, ఇంకా పంది జీవితంలో ఉండేది, ఇప్పుడు నువ్వు వచ్చేయచ్చు అని. సో అప్పుడు పంది జీవితంలో ఇంద్రుడు ఎంతగా మగ్నమైపోయి ఉంటాడంటే, అరే నేను ఎలా వచ్చేయగలను, ఇక్కడ పంది జీవితం ఎంత హాయిగా ఉంది, ఇక్కడ చూడు నా పెళ్ళాం ఉంది, ఇక్కడ చూడు నా పిల్లలు ఉన్నారు, ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పంది పిల్లలు చూడు ఎంత బాగున్నాయో, ఎంత ముద్దు వస్తున్నాయో. సో ఎలా నేను వీళ్ళందరినీ వదిలేసి, ఇక్కడ ఎంత మంచి వాతావరణం ఉంది, ఉండేది అక్కడ గటర్లో అంటే నాలాలో, అందులో కూడా ఎంతో బాగా అనిపిస్తుందంట వాతావరణం పందికి, పందిల శరీరంలో ఉన్న ఇంద్రుడికి. సో ఆ విధంగా మరి ఆయన ఇంద్రుడు అన్నాడు, నాకు ఎంతో బాగుంది, నేను ఇక్కడ రాను అని, ఇక్కడే నేను ఉంటానని, పంది శరీరంలోనే ఉంటానని, పందిలాగే నాకు బాగుందని. సో బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడు తర్వాత ఇంకా బ్రహ్మదేవుడు అవన్నీ ఆయన యొక్క
మోహాన్ని అంతా దూరం చేయాల్సి వచ్చిందనమాట. వాటన్నిటినీ ఫినిష్ చేయాల్సి వచ్చింది. తర్వాత జ్ఞానోదయమై ఇంద్రుడు మళ్ళీ వచ్చేస్తాడు పైకి. సో ఎందుకంటే ఒక వ్యక్తి అంటే ఇప్పుడు పంది ఉంటుందనుకోండి, వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ జరుగుతుందన్నమాట ముందే. పంది శరీరం వచ్చే కన్నా ముందు ఆ జీవాత్మకు పంది శరీరంలో ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా తిరగాలి, అవన్నీ ట్రైనింగ్ ముందే ఇచ్చి తర్వాత పంది శరీరం ఇస్తారు వాళ్ళకి. అలా అనమాట. కానీ కొంతమంది మనుషులు ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకముందే వాళ్ళే సొంతంగా ట్రైనింగ్ తీసేసుకుంటారు వాలంటరీగా. అంటే అలాంటి జీవితం జీవించి, మనిషి జీవితంలో ఉండి కూడా అలాంటి జీవితం జీవిస్తున్నారు అనుకోండి, అలాంటి వారికి ఏంటంటే ఇంకా నెక్స్ట్ అదే లైఫ్ వచ్చేస్తుంది అనమాట. సో అలా జీవించేవారు అంటే పంది స్థాయిలో, యానిమల్ లెవెల్లో, పశువుల స్థాయిలో జీవించేవారు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకేమి వాళ్ళు కూడా అందులో ఎంత మగ్నమైపోయి ఉంటారంటే ఆ జీవితంలో వాళ్ళు ఇంకా అందులో హాయిగానే సెటిల్ అయిపోతారు. కానీ సమస్య ఏంటంటే మరి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు, ఎప్పుడు భగవద్ధామానికి వెళ్ళలేరు. మళ్ళీ వాళ్ళు కూడా కష్టాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళు కష్టాన్ని అనుభవించినా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలా అన్నమాట. అంత తమోగుణంలో ఉంటే ఏంటంటే మీకు ఆ విషయం అర్థం కాదు, అసలు జ్ఞానమే అర్థం కాదు. సో అలాంటి సంపూర్ణ జ్ఞానంలో ఉన్నవారు మరియు సంపూర్ణంగా శుద్ధ భక్తులే పరమహంస స్థాయిలో ఉన్నవారు ఇద్దరూ ఆనందంగా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో మధ్యలో ఉన్నవారు ఏం చేయాలి మరి? మన మధ్యలో ఉన్నవారే మరి యాక్చువల్లీ ఏంటంటే ఒక మనిషి స్థాయికి వచ్చారంటే, ఒక మనిషి అంటే ఓకే ఇప్పుడు నువ్వు మనిషి అనుకుంటున్నావా, నువ్వు మనిషి అయ్యావు అనుకుంటున్నావా అంటే, ఇన్ని మనిషి శరీరం దక్కింది అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస. అతతో అంటే ఓకే ఇప్పుడు నీకు మనిషి శరీరం వచ్చింది కదా, అతతో ఇంకా నువ్వు ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, నేను ఎవరు, నాకు భగవంతుడి సంబంధం ఏంటి, నేను ఇక్కడ ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, ఈ యొక్క భౌతిక కష్టాల నుంచి నాకు ఎప్పుడు ముక్తి లభిస్తుంది, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి నేను ఎలా బయటపడగలను, చక్రం నుంచి నాకు వద్దు, నాకు ముసలితనం వద్దు, ఆయన ఎందుకు ముసలితనం వస్తుంది, నేను చావకూడదు, ఎందుకు నేను అయినా చస్తున్నాను, నాకు ఇష్టం లేదు. సో బయట వారిని అడిగారనుకోండి, కొంతమంది అంధకారంలో ఇప్పుడు పశు స్థాయిలో జీవించే వారిని వాళ్ళు అంటారు అది సహజం కదా, న్యాచురల్ కదా, రోగం అనేది వస్తుంది, ముసలితనం అనేది వస్తుంది, ఆ తర్వాత ఎలాగో కొన్ని రోజులతో చచ్చిపోతాము అంతే, ఓకే. సో ఇది న్యాచురల్, ఇందులో దానికోసం మనం ఇంకా ఆలోచించేది ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలనేది, ఇది జరగాల్సిందే కదా ఇవన్నీ. సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని అది పార్ట్ ఆఫ్ లైఫ్గా వాళ్ళు న్యాచురల్ అనుకొని జీవిస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం, మరి అట్లా కాదు, మనము ఈ యొక్క చక్రం నుంచి జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడవచ్చు, మనం సంపూర్ణంగా ఎప్పుడు మృతి చెందకుండా శాశ్వతంగా ఏ రకమైన ఈ యొక్క త్రిగుణాల యొక్క బాధల్ని అనుభవించకుండా మనము నిత్య ఆనందాన్ని అనుభవించవచ్చు. అటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో మనం అర్థం చేసుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఈ అనర్థాలు, ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క ఆసక్తులు ఇంకా మనం సంపూర్ణంగా ముక్తులం అవ్వలేము. సో ఇంకా ఇప్పుడు మన స్టేజ్ ఏంటంటే మధ్యలో ఉందన్నమాట. ఈ మధ్యలో ఉన్నాం మనం ఏంటంటే మనము అసలు జ్ఞానం ఉన్నా కానీ ఇంకా బాధలను అనుభవిస్తున్నాం, బాధల నుంచి విముక్తి కలగలేదు. కానీ మనకు తెలుసు భగవద్ధామానికి వెళ్తే మనం సంపూర్ణంగా దీని నుంచి ముక్తి అవ్వగలుగుతామని. సో మన స్టేజ్ ఎలా వచ్చేసిందంటే ఇప్పుడు కృష్ణ భావనామృతం వచ్చిన తర్వాత, మనం ఇప్పుడు సాధక స్థాయి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ పశువు స్థాయికి కూడా వెళ్ళలేము. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు అరే అందులో అది మనిషి జీవించే రకం కాదు, అది పశువు స్థాయి జీవితం, మనం మనిషి కాబట్టి మనిషిలాగా జీవించాలని. సో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏంటనేది. సో అందుకే మనం ఇప్పుడు ఆ పశువులాగా కూడా జీవించలేము, ఇంకా మనం పరమ భక్తి శుద్ధ భక్తి యొక్క పరమాంశ స్థాయికి కూడా వెళ్ళలేదు. సో మనం మధ్యలో ఉన్నాం కాబట్టి మనమే ఇక్కడ క్లిశ్యత్యంతరితో జనః. సో మనమే కష్టాలను అనుభవించేది. సో అప్పుడప్పుడు మీరు అనుకోవచ్చు, కొంతమంది అనుకుంటారు ఏం ప్రభు మేము భక్తిలో వచ్చిన తర్వాత మనకి ఇంకా కష్టాలు పెరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి, బయట వాళ్ళు ఏ భక్తి తెలియకుండా పశువులా జీవిస్తున్నారు, వాళ్ళే హాయిగా కనిపిస్తున్నారు. సో అప్పుడప్పుడు అలా అనిపించవచ్చు ఒక్కొక్కరికి. సో మరి ఎలా మనము ఈ స్థాయి నుంచి ఇప్పుడు మనం మధ్యలో స్థాయిలో ఉన్నాం అంటే మనకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, సంబంధ జ్ఞానం వచ్చేసింది. చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ సంబంధం. సో మనం సంబంధంలో మనకి తెలిసిపోయింది నేను ఎవరు, భగవంతుడు ఎవరు, మాకు భగవంతుడి సంబంధం ఏంటి, నాకు ఈ లోకానికి సంబంధం ఏంటి అన్నీ అర్థం చేసుకున్నాం, నాలెడ్జ్ వచ్చేసింది, సంబంధం జ్ఞానం అనేది దక్కింది. కానీ మరి ఇప్పుడు
మరి పరంహంస స్థాయికి, శుద్ధ భక్తి స్థాయికి ఎలా వెళ్ళగలం? ఇంకొక ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ అవసరం అనమాట. అది ఇక్కడ మనకి విదురుడు తన ఆత్మ సాక్షాత్కారం, హృదయంలో ఉన్న విషయం, ఆయనకు అర్థమైన విషయం చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంకా నెక్స్ట్ 3 శ్లోక, ఇది ఇంకా నెక్స్ట్ 2-3 శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్తారనమాట. ఫోకస్ ఇదే ఉంటుంది. అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః తాం చాపి యుష్మచ్చరణ సేవ్యాహం పరానుడే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీ యొక్క దయ వల్ల నేను నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ యొక్క కృప వలన నాకు ఈ భౌతిక జగత్ అనేది అశాశ్వతం, అసలు ఇది అసలైన లోకం కాదు, అసలైన ప్రదేశం కాదు మనం జీవించేది, అసలైన జ్ఞానాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇది మనకు ఇదే అసలైన ప్రపంచం అనిపించినా మన అసలైన లోకం, మన అసలైన ప్రపంచం, మనం వెళ్ళవలసింది ఆధ్యాత్మిక లోకం, వైకుంఠం అని నేను అర్థం చేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, తాం చాపియుస్మచ్చరణ సేవ్యాహం పరానుడే. మీ యొక్క చరణాలకు నేను సేవ చేసుకొని తప్పకుండా ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క మోహమాయ నుంచి సంపూర్ణంగా బయటపడగలను అనే విషయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను అని చెప్తున్నారు. సో మామూలుగా మనము జ్ఞానాన్ని పొందడం కొంచెం సులువు, అది కూడా కష్టం అనుకోండి. చాలామందికి జ్ఞానం కూడా లేదు, అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మనం జ్ఞానం అనేది, కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకు దక్కింది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం సాక్షాత్కారంగా మార్చుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు జ్ఞానం అనేది బాగా దక్కిందనమాట. మనం ఆత్మ అని, భగవంతుడు ఎవరు, వైకుంఠం ఉందని చాలా జ్ఞానం అనేది తెలుసుకున్నాం. మనం భగవద్ధామానికి వెళ్ళాలి, ఇది జీవిత లక్ష్యం, చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అది సాక్షాత్కారంగా మారాలన్నమాట. సో సాక్షాత్కారంగా ఎప్పుడు మారుతుంది అంటే, ఇక్కడ అదే చెప్పారనమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఇంకా క్లియర్గా చెప్తారు ఆ విషయాన్ని. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, నాకు అర్థం అంటే విదురుడు చెప్తున్నాడు, నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఎప్పుడు నేను సంపూర్ణంగా ఈ యొక్క భౌతిక మోహమాయ నుంచి బయటపడగలను అంటే మీ యొక్క పాదపద్మాలకు సేవ చేసుకొని అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం ఇంకా ఇంపార్టెంట్. అసలు ఏం లాభం జరుగుతుంది అలా? ఇప్పుడు ఇక్కడ మైత్రేయ ఋషి ఆయన కదా, ఆయన దగ్గర నుంచి శిక్షను స్వీకరిస్తున్నారు. సో ఆయన శిక్షా గురు, ఆయన శిక్ష ఇస్తున్నారు విదురుడికి. సో ఇప్పుడు ఆయన గురువు ఆయనకు సేవ చేసుకోవడం వలన ఏం లాభం వస్తుంది విదురుడికి? విదురుడే చెప్తున్నాడు అన్నమాట, మీకు సేవ చేసుకోవడం వలన నాకేం లాభం వస్తుంది అంటే, ఒక గురువుకి సేవ చేసుకుంటే ఏం లాభం వస్తుంది? యత్ సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః రతిరాసో భవేత్ తీవ్ర పాదయోర్వ్యసనార్తనః. అలా గురువుగారి పాదపద్మాలను సేవ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనకి 2 లాభాలు. మొదటి లాభం ఏంటంటే, భగవంతుడికి సేవ చేసుకోవడానికి మనకి రతి ఉత్పన్నమవుతుంది. మామూలుగా మనకి భగవంతుడికి సేవ చేసుకోవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు. సో ఈ రతి రాసో అంటే మనకు భగవంతుడికి సేవ చేసుకోవడానికి మనకు రతి ఉత్పన్నమవుతుంది. రాసో అంటే మనకు 5 రసాల్లో 5 మెలోస్, 5 రసాల్లో మనము భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. మాధుర్య రసం, సాఖ్య రసం, వాత్సల్య రసం, దాస్య రసం, శాంతరసం, ఇలా 5 రసాల్లో ఏదో ఒక రసంలో సేవ చేసుకోవడానికి మనకు రతి అనేది ఉత్పన్నమవుతుంది. ఆకర్షణ, ఆసక్తి అనేది ఉత్పన్నమవుతుంది భగవంతుడి సేవ పట్ల. ఎందుకంటే మనం ఎప్పుడైతే భగవంతుడి సేవ పట్ల మనకు ఆసక్తి ఉత్పన్నమయ్యి మనం భగవంతుడి సేవ చేసామనుకోండి, అంటే ఇది ఏంటంటే మనము ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. ఏదో బలవంతంగానో, లేకపోతే ఎవరో చెప్పారని, లేకపోతే శాస్త్రంలో రాసుందనేసి, లేకపోతే చేయాలి, ఇక్కడ ఒక రూలు, అందుకే నేను సేవ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే సాంగత్యంలో మరి ఇది ఒక రూల్ పెట్టారు సేవ చేయాలని, అందుకే రూల్ ప్రకారం చేయాలి. అలా కాకుండా మనకిప్పుడు ఇక్కడ భగవంతుడి పట్ల ఆసక్తి ఉంది, లేకపోతే ఇంకా వేరే ఆసక్తి కూడా కాదు మళ్ళీ.
అంటే ఏదో భౌతిక లాభాలని కోరి సేవ కాదు. కొంతమంది ఒక్కొక్కసారి కొన్ని భౌతిక లాభాలని కోరి సేవ చేస్తారనమాట. ఓ ఈ సేవ చేస్తే నాకు ఈ భౌతిక లాభం వస్తుందని. ఆ భౌతిక లాభం రాదు అని తెలియగానే ఆ సేవ బంద్ చేస్తారు, ఆ సేవ చేయడం మానేస్తారు. అలా కాదు ఇక్కడ ఏంటంటే భగవంతుడి పట్ల మనకు ఆసక్తి, ఆ సేవ ఒక రసంలో, దాస్య భావంలో. సో ఆ రతి ఉత్పన్నమై భగవంతుడి సేవ పట్ల మనము సేవలో నిమగ్నం అయిపోతాం. తద్వారా ఇంకో లాభం ఏంటి అంటే, అప్పుడు అలా ఎప్పుడైతే మనము భగవంతుడి పట్ల మనకు రతి ఉత్పన్నమై ఆ రతి కారణంగా మనం భగవంతుడి సేవ చేసుకొని అందులో నిమగ్నం అయిపోయి ఉంటామో, అప్పుడు మనం ఈ భౌతిక మోహ మాయా నుంచి సంపూర్ణంగా ముక్తిని సాధిస్తాము. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇప్పుడు మన స్థాయి ఏంటంటే, ఇది భగవద్గీతలో కూడా ఇది వస్తుంది, ఈ శ్లోకం పాటు ఇక్కడ ఇచ్చారు. సో మన స్థాయి ఏంటంటే, ఇప్పుడు మనము భక్తి మార్గానికి వచ్చినా కానీ ఇంకా మన లోపల మనకి ఇంకా భౌతిక ఆసక్తి, అంటే భౌతిక రుచి వాటిని మర్చిపోలేదు మనం. ఇప్పుడు కూడా మనకు గుర్తున్నాయి భౌతికంగా మనం ఏ భోగాలు చేస్తున్నామో, ఇంకా ఏవైతే వదిలిపెట్టేసామో, మనం చేయట్లేదు కొన్ని కార్యాలని, కానీ అయినా కానీ వాటి పట్ల మనకి ఇంకా లోపల కొంచెం రుచి, లేకపోతే అవి చేస్తే ఎటువంటి ఆనందం మనకు దక్కుతుంది, ఇంకా ఆనందం పైన కొంచెం వ్యామోహం, అలాంటివి ఉన్నాయి ఇంకా మన హృదయంలో. కానీ అవన్నీ కూడా మనకి ఎప్పుడు తొలగిపోతాయి అంటే పరం దృష్ట్వా నివర్తతే. మనము అలా ఉంటాయి కొంతకాలం ఉంటాయి. సో మనము సాధక స్థాయిలో ఉన్నప్పుడు అలాంటివన్నీ ఉంటాయి. కనుక మనం ఇంకా భగవంతుడి శుద్ధ భక్తి చేసుకోవడానికి, అంటే భగవంతుడి పైన మన దృష్టి, భగవంతుడి సేవ పైన దృష్టి చేసుకోవాలి. మరి భగవంతుడి సేవ చేసుకోవడానికి మనకు అంత ఆసక్తి ఎలా కలుగుతుందంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము గురువు యొక్క పాదపద్మాలకు సేవ చేసుకోవడం. మరి గురువు పాదపద్మాలకు సేవ చేసుకోవడం అంటే మనకి ఎలా ఉదాహరణ అంటే, మనకి ప్రభుపాదులే ఉదాహరణ, ఇంకెవరో ఎందుకు. సో ప్రభుపాదులు ఎలా చేసుకున్నారు సేవ ఆయన గురువు గారికి పాదపద్మాలకు సేవ చేసుకోవడం అంటే, డైలీ వెళ్ళి ఆయన పాదపద్మాలకి మసాజ్ చేశారా? అలా కూడా చేయవచ్చు. అలాంటి అవకాశం దొరికితే చాలా గొప్ప. తప్పకుండా వెళ్ళి మీరు డైరెక్ట్గా కూడా మీ గురుగారికి పాదపద్మాలకు సేవ చేసుకోవచ్చు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ప్రభుపాదుల వారి జీవితం చూసి నేర్చుకోవచ్చు. ఆయన ఎలా ఒకసారి మనం ఇది లీలామృతంలో చర్చించుకున్నాము, ఇంకా మనం మొత్తం లీలామృతంలో చూస్తే ఇది ప్రభుపాద జీవితమే ఒక ఉదాహరణ దీనికి. మనము చదువుకున్నాం లీలామృతంలో, ఆయన గురువుగారు ఆయనకు ఆదేశం ఇచ్చేశారు, కొన్ని ఆదేశాలు ఇచ్చారు. నువ్వు ఆంగ్ల భాషలో మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చెయ్యి, ఎందుకని నువ్వు చదువుకున్నావు. అలాగే ఇంకొకసారి కలిసినప్పుడు కూడా డబ్బులుంటే, నీకు ఎప్పుడైనా దగ్గర డబ్బులు వస్తే మాత్రం తప్పకుండా నువ్వు పుస్తకాలని ప్రచురణ చేసి దాన్ని వితరణ చేయి, తద్వారా ఏదైనా ప్రచారం జరుగుతుంది. ఇలా కూడా ఒక ఆదేశం. ఈ ఆదేశాలన్నీ ఆయన స్వీకరించి ఎప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు ఎలా ఈ ఆదేశాలని పాటించాలని. ఎప్పుడైతే ఆయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క పర్పోర్ట్, అది భాష్యం చదివారు భగవద్గీతకి 2.41, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన భూశాకాహ్యనంతస్య బుద్ధయో వ్యవసాయిన. దానికి ఎప్పుడైతే ఆయన తాత్పర్యం చదివాడు, అందులో ఒక లైన్ ఏదైతే విన్నారో చదివితే, గురువు ఇచ్చిన ఆదేశాన్నే మనము ఒక జీవితంలో ప్రథమ లక్ష్యంగా, జీవిత ఉద్దేశంగా మనము మొత్తం మన ప్రాణాలు అర్పించే ఒక లక్ష్యాన్ని, ఆ గురువుగారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించడానికి మనము మన మొత్తం జీవితాన్ని పణంగా పెట్టాలి. అప్పుడు మనం భక్తిలో ఉన్నతి సాధించగలం అనే విషయాన్ని చదివి, షుడ్ మేక్ యువర్ గురూస్ ఇన్స్ట్రక్షన్ యాజ్ లైఫ్ అండ్ సోల్. సో వెంటనే అప్పుడే అది చాలా బాగా నచ్చింది ప్రభుపాదకి ఆ పాయింట్, దాన్ని అప్పుడే క్యాచ్ చేసి తీసుకున్నారు. ఇంకా గురువు చెప్పిన ఆదేశాన్ని ఆయన మొత్తం తన జీవితంలో అదే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన పట్టుకోవడం కాదు, ఆయన అలాగే చేశారు. ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఆయనకి దానికోసం. అది మనం లీలామృతంలో చూస్తే మనకి ఇంకా అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం అవి ఇంకా డీటెయిల్గా చూస్తాము. సో ఎలా మరి ఆయన గురుముఖ పద్మవాక్య, సో ఆయన గురువు చెప్పిన వాక్యాలని ఎలా ఆయన మొత్తం జీవితంలో పాటించడానికి ప్రయత్నించారు. తద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఆయన అసాధారణమైన విషయాలు చేశారు, అసాధారణమైన కార్యాలు చేశారు 70 ఏళ్ళ వయసులో కూడా. సో అంత సేవ చేయగలిగారు, అంత ప్రచారం చేయగలిగారు ప్రభుపాదుల ద్వారా. సో అదంతా సంభవం. సో ఇక్కడ అది కూడా విదురుడు అదే చెప్తున్నాడు, ఆయన సాక్షాత్కారం.
దురాపహ్యల్పతపసః సేవా వైకుంఠవర్త్మసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే అల్పతపసః దురాప్యహల్పతపసః అంటే అసలు తపస్సు చేయని వారు, అంటే ఏమీ కొంచెం కూడా తపస్సు చేయని వారికి ఇలా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరికి తద్వారా వైకుంఠ ప్రాప్తి దొరకడం అనేది చాలా దుర్లభం, కష్టం. ఎందుకంటే శుద్ధ భక్తుల ఎప్పుడు వాళ్ళు ఏంటంటే యత్రోపగీయతే నిత్యం, వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి కీర్తన ఆరాధన చేసుకుంటూ ఉంటారు. తద్వారా ఎవరైతే దేవదేవ జనార్దన, భగవంతుడు దేవదేవుడు దేవాదిదేవుడు అయిన శ్రీకృష్ణుడు ఎప్పుడు వాళ్ళ ఆరాధన పూజ చేసుకుంటుంటారు. సో అటువంటి వారికి ఎవరైతే ఎక్కువగా తపస్సు చేయడానికి ఇష్టపడరో వాళ్ళు వాళ్ళ యొక్క సాంగత్యాన్ని, వాళ్ళ యొక్క మార్గదర్శనాన్ని పొంది భగవద్ధామాన్ని చేరుకోలేరు అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం కొంచెం తపస్సు చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. తపస్సు అంటే ఏం లేదు, ముఖ్యంగా మనం కొంచెం కష్టం స్వీకరించాలన్నమాట. మనం ఒకవేళ భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటే మరి అలా మహాత్ముల యొక్క, శుద్ధ భక్తుల యొక్క, గురువుల యొక్క అలా ఆదేశాలు మనకు సాంగత్యం దొరకాలి, ఆదేశాలు మనకి దొరకాలి అంటే మనము వీటిని పాటించగలగాలి అంటే మరి మనం కొంచెం తపస్సు చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. అందుకని ఇది ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు, కానీ ఈ కలియుగంలో ఇంకా చాలా ఇంపార్టెంట్ మనకి అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇక్కడ. శ్రీ చైతన్య మహాప్రభు అన్నారు, మీరు ఒకవేళ హరే కృష్ణ, ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి కొద్దిగా కట్ అయినట్టుంది. ఓకే, సో మీరు ఒకవేళ మేము అంత పెద్దగా పూర్వం ఎప్పుడు తపస్సులు చేయలేదేమో, మరి దొరుకుతుందో లేదో భాగ్యం అంటే ఇప్పుడు మనకేంటంటే మనం అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ నో అసెట్స్ ఆఫ్ ఫేవరబుల్ ఆస్టెరిటీ, మీరు అంత పెద్ద తపస్సులు ఇంతకుముందు చేయకున్నా పర్వాలేదు, మీరు ఎప్పుడు మీకు ఛాన్స్ దొరికితే వీలైనంత మటుకు మహాత్ముల యొక్క, గురువు యొక్క శరణాగతిని స్వీకరించి తద్వారా మీరు వారి దగ్గర నుంచి భగవంతుడి యొక్క గుణగానాల్ని విని వారి యొక్క మార్గదర్శనంలో మీరు వారికి సేవ చేసుకుంటే అప్పుడు తప్పకుండా భగవద్ధామానికి చేరుకోగలరు అని రాశారు ప్రభుపాద గారు. సో దీనికి ప్రభుపాద వారి జీవితం ఒక ఉదాహరణ మనం చూస్తాము. సృష్ట్వాగ్రే మహత్ ఆదీని సవికారాణ్యనుక్రమాథేభ్యో విరాజం ఉద్ధృత్య తమ్మను ప్రాభిషద్విభూ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంకా లాస్ట్ ఇది ఆయన సాక్షాత్కారం చెప్పేశారు. ఇప్పుడు ఆయనకి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. సో ఇప్పటివరకు చెప్పిన విషయాలు కాకుండా ఇంకా ముందు జరిగే విషయాల గురించి అడగబోతున్నారు. సో ఇప్పుడు చెప్తున్నారన్నమాట, ఇప్పుడు మరి భగవంతుడు అలా మహత్తత్వం నుంచి ఆయన కారణదాక్ష విష్ణువు ఆయన మరి దాని తర్వాత ఈ యొక్క విశ్వరూపాన్ని సృష్టించారు కదా, దాని తర్వాత దాని లోపల కూడా ప్రవేశించారు, గర్భదాక్ష విష్ణువుగా విశ్వరూపాన్ని సృష్టించారు. యమాహుర్రాజ్యం పురుషం సహస్రాంగ్రీ ఉరుబాహుకం యత్ర విశ్వ ఇమే లోకే సవికాశం ఆసతే. సో ఆ విధంగా మరి కారణోదాక్షయ నుంచి గర్భోదాక్షయ విష్ణు వచ్చి తర్వాత మళ్ళీ ఈ విశ్వరూపం దాల్చారు. ఆ విశ్వరూపంలో ఎన్నో లోకాలు, ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవులు ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత ఈ విశ్వరూపానికి ఎన్నో కాళ్ళు చేతులు ఉన్నాయి. దాని తర్వాత మరి ఇంకా నెక్స్ట్ ఇవి వర్ణించిన తర్వాత అంటే ఇక్కడ వరకు మీరు నాకు చెప్పారు, మరి దీని తర్వాత ఇంకా నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. సో అవేవి అనేవి ప్రశ్నలు. దీనికి తర్వాత జరగబోయే విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు కూడా మళ్ళీ పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామికి అడిగిన వాటితో కొన్ని సమానంగా ఉంటాయి, కొన్ని వేరే వేరే దగ్గరలో కూడా ప్రశ్నలు వస్తాయి. సో ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకి మొత్తం భాగవతంలో ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రశ్నలు మాత్రం మనం రేపు చూద్దామంట. యాక్చువల్లీ రేపు ఇవన్నీ ప్రశ్నలే ఉన్నాయి, ఇక్కడ నుంచి లాస్ట్ మొత్తం అన్ని ప్రశ్నలే. అందుకే మనకి చాప్టర్ పేరే ప్రశ్నలు, విధుడు అడిగే ప్రశ్నలు. సో ఇక్కడ నుంచి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనం ఈ ప్రశ్నలన్నీ కూడా రేపు చూద్దామంట. ఈ ప్రశ్నలన్నీ చూసి దాని తర్వాత ఈ ప్రశ్నలకు మళ్ళీ జవాబు మనకి మైత్రేయ ఋషి వచ్చే అధ్యాయం నుంచి ఇస్తారు. సో రేపు కొన్ని ఎక్కువ శ్లోకాలు ఉన్నా కానీ మెయిన్గా ఏంటంటే ప్రశ్నలు, అవి చూద్దాం రేపు ఏమేమి ప్రశ్నలు, ఎందుకంటే వాటికి సమాధానాలు మిగతా వచ్చే చాప్టర్స్లో మనకి ఉంటాయన్నమాట. సో ఈరోజు ఇక్కడే నేను మన చర్చను నిలిపివేస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.